రాయల వెంకటేష్. అమ్మ మీ పేరమ్మా? రాయల భూలక్ష్మి. చూడండి ఇగో చంటి పాపతో ఉన్నది. ఒకసారి చూడండి. మా రెవెన్యూ మంత్రి పొంగులేటి సీనన్న ఒకసారి చూడన్న చంటి పాపతో. పొంగులేటి సీనన్న మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి సీనన్న ఒకసారి చూడన్న చంటి పిల్లని చూడన్న. ఇక్కడ వీళ్ళు ఏ విధంగా చీకట్లో మగ్గిపోతారో ఒకసారి చూడన్న. చంటి పిల్లలు వేసుకొని వీళ్ళు ఎట్లా ఏ విధంగా జీవిస్తున్నారో ఒక చూడండి. చీకట్లో పసిపిల్లలు వేసుకొని చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఉంటారు, కరెంటు లేకుండా ఉంటారు. అన్న వీళ్ళు జీవించే హక్కు లేదా నేను అడుగుతున్నా. మా పొంగులేటి సీనన్న అడుగుతున్నా, దయచేసి వీళ్ళకి జీవించే హక్కు లేదా? ఇంకోటి వీళ్ళు ఏమడుగుతున్నారు, వీళ్ళున్న స్థలంలో కరెంట్ ఇప్పియమని అడుగుతున్నారు, ఇంటి పన్ను ఇప్పియండి అని చెప్తున్నారు. వాళ్ళకి అడ్రస్ లేకుండా అయిపోతుంది. వాళ్ళ పిల్లలకి ఇన్కమ్ కావాలన్నా, క్యాస్ట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా ఇంటి పనులు అడుగుతున్నారు. మరి ఇంటి పనులు లేకుండా వాళ్ళకి ఎట్లా ఏ విధంగా వస్తుంది, ఎట్లా అర్హులు అవుతారు? మేమైతే ఆక్రమించుకోలేదు సార్ ఈ స్థలాలు. ఒక ప్రభుత్వం తరఫున వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడితేనే మేము ఉన్నాం సార్. ఉన్న దాంట్లో మాకు ఏదో ఇచ్చి మాకు కరెంటు మీటర్లు అవి కల్పిస్తే మేము జీవిస్తాం కదా సార్ కూలి పని. చూడండి వీళ్ళ ఆవేదన చూస్తుంటే నాకే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే మీరు ప్రజల పక్షాన ప్రజాపాలన అని చెప్తున్నారు కదా, వీళ్ళకి ఈ చీకట్లో చిన్నపిల్లల్ని వేసుకొని వీళ్ళ కుటుంబాలు చీకట్లో బతుకుతున్నాయి. వెంటనే వీళ్ళని వెలుగులు నింపి ఇందిరమ్మ నిజమైన వీళ్ళకి ఇంటి పనులు ఇచ్చి కరెంటు మీటర్లు ఇస్తే ఇందిరమ్మ రాజ్యం నిజంగా వచ్చినట్టు. మనం ఇప్పుడు మరొక పెద్దవ్వ దగ్గరికి వచ్చినాము. పెద్దవ్వ, నువ్వు ఎంతకాలం నుంచి ఉంటావు ఇక్కడ? 30 ఏళ్ళ కాంచి ఉంటున్నాం సార్. ఇవాళ నేను పాముని చంపినాం. పాము వచ్చిందా? పాముని కూడా చంపాం ఇవాళ. మాకు పట్టించుకోవట్లేదు ఎవరు. చూడండి ఈ పెద్దవ్వ 10 ఏళ్ళ నుండి ఈ చీకట్లో ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉంటాను. ఇగో చూడండి ఒకసారి లోనకి చూడండి. ఇట్లా చూడండి ఈ అవ్వ పండుకోవడానికి అట్టలు తీసుకొచ్చుకొని కిందేసుకొని అవే పరుపు లెక్క పండుకుంటుందంటే ఎంత దీనస్థితిలో ఉన్నాము. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న మన తెలంగాణ రాష్ట్రము ఈ విధంగా చీకటి బతుకుల్లా ఉంటా అంటే మనసు ఆవేదన చెందడం జరుగుతుంది. ఇప్పటికైనా నీకు ఇల్లు వచ్చేటట్టుగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా నీకు ఇల్లు ఖచ్చితంగా ఇచ్చే విధంగా మేము పోరాటం అనేది చేస్తూనే ఉంటాము.